తెలంగాణలో 2 రోజుల క్రితం జీహెచ్ఎంసీ కౌన్సిల్ జరిగిన రచ్చ అందరికీ తెలిసిన విషయం. మేయర్ విజయలక్ష్మి ఎందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్స్ మీద అంత సీరియస్గా మిడిల్ ఫింగర్ కూడా చూపించడం జరిగింది. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు తాండ్ర మేఘన ఉన్నారు. మేడం నమస్తే. నమస్తమ్మా. ఎందుకు మీ మీద అంత కోపం వచ్చింది విజయలక్ష్మి గారికి? ఎందుకంటే మా బాపు కేసీఆర్ గారు పాలు పోసి పాములను పెంచితే పాము విషయం కక్కుతుంది అన్న సామెత మేయర్ గారి విషయంలో బయటపడ్డది. అంటే చాలామంది విషయాలలో బయటపడ్డది. 10 మంది ఎమ్మెల్యేలు కానివ్వండి, పార్టీ మారిన ప్రతి ఒక్కళ్ళ మీద. ఇక ఈ ఒక ఆడపిల్ల కొంచెం ఉంటుంది అభిమానం పార్టీ మీదనే కానీ కేసీఆర్ గారి మీదనే కానీ. ఎందుకంటే నేను అసలు ఏంటి, కేవలం మా నాన్న వల్ల నాకు ఈ పదవి వచ్చింది. మా నాన్న పేరు చెప్పుకొనే నేను కేసీఆర్ గారి దగ్గర నేను ఈ 2 సార్లు మేయర్ పదవి తెచ్చుకున్నా అన్న అహం మర్చిపోయి ఆమె బీఆర్ఎస్ కార్పొరేటర్లను టార్గెట్ చేసింది. ఇంకోటి సునీత గారికి ఏమన్నదంటే, కార్పొరేటర్ మిమ్మల్ని ఎవరు ఎన్నుకున్నారు అని అన్నది. మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారా? అసలు మిమ్మల్ని ఎవరు ఎన్నుకున్నారో ఇట్లా మనసు మీద చేసుకొని చెప్పండి. మీరు భయపడ్డ రోజులు మర్చిపోయినాయారా? మీరు ఎంతగానము ఆ రోజు ఎలక్షన్ రోజు కూడా మేమంతా కట్టుకట్టి మాది వేరే డివిజన్ ఉన్నా కానీ మిమ్మల్ని గెలిపించడానికి మినిస్టర్లే కావచ్చు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ మినిస్టర్లు, బీఆర్ఎస్ కార్యకర్తలు మేము కంకణం కట్టుకొని మీ విజయం కోసం మేము నడుస్తే మీరు ఇప్పుడు మేయర్ పదవికి ఎక్కిండ్రు. ఇప్పుడు మీరు మేయర్ పదవికి ఎక్కంగానే 2 సంవత్సరాలు ఇప్పుడు ముందు 6-7 సంవత్సరాలు మీకు ఏమనిపించలేదు, అందరు బాగున్నారు. మీరు పార్టీ మారంగానే కార్పొరేటర్లకు ఏ సబ్జెక్ట్ లేదు. ఏ సబ్జెక్ట్ లేనిది కార్పొరేటర్లు ఇన్ని రోజులు మీరు మేయర్గా ఉండి మేయర్ పదవిని అనుభవించారా? మళ్ళీ మీకు ఏ సబ్జెక్ట్ ఉందని మీరు 2 సంవత్సరాలుగా మీరు పార్టీ మారిండ్రు. అధికారం రాగానే అధికార పార్టీలకు మారిండ్రు. మళ్ళీ మీకు ఆడ ఏం సబ్జెక్ట్ కనబడ్డదో ఆ సబ్జెక్ట్ చెప్పండి. ఈ 2 సంవత్సరాలలో మీరు చేసిన డెవలప్మెంట్ ఏందో చెప్పండి. మీరు ఆడల కోసము ఏ రకంగా పోరాడిండ్రో అది చెప్పండి. సబ్జెక్ట్ లేదని అంటారు. సబ్జెక్ట్ లేనిది ఇన్ని రోజులు మీరు ఎట్లా మేయర్ అయ్యిండ్రు అది ఒక్కటి తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా మీరు చెప్పాలా. కవిత గారికి మీరు ఇప్పుడు సహజంగా మనం తెలంగాణ పౌరుషం అనేది ఉంటుంది. తెలంగాణ ఒక రక్తం అనేది ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడుతుంటే చూపుడు వేలు ఇట్లా చూపిస్తాం, దాంట్లో తప్పు ఉండదు. చూపుడు వేలు ఇట్లా చూపించినందుకే మీకు అంత అనిపిస్తే మళ్ళీ మీరు మిడిల్ ఫింగర్ చూపించిండ్రు. దానికి మేమేమనుకోవాలా? చూపుడు వేలు చూపించడం తప్ప మీరు మిడిల్ ఫింగర్ చూపించడం తప్ప. మేయర్ గారు మీరు ఒక్కసారి కూర్చొని వీడియో చూసి మాట్లాడాలా. మా ఎమ్మెల్యేలను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మాట్లాడనిస్తలే, బీఆర్ఎస్ కార్పొరేటర్లను పేరు పెట్టి మరీ అంటున్నారు. మీరు మన్నం కవిత గారిని అంటున్నారు, సునీత గారిని అంటున్నారు, మా రవీందర్ అన్నని అంటున్నారు, ఎమ్మెల్యేలను. అంటే బీఆర్ఎస్ వాళ్ళే మీకు కనబడ్డారు. కానీ ఈ 2 సంవత్సరాలుగా ఏ సబ్జెక్ట్ మీద మీరు పోయినరో, ఎందుకంటే సబ్జెక్ట్ లేని వాళ్ళు మా కార్పొరేటర్లు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు అని మీరు మెన్షన్ చేసిండ్రు. ఏ సబ్జెక్ట్ ఉందని మీరు 2 సంవత్సరాలు పోయినరు అందులో ఆ సబ్జెక్ట్ చూపించండి. ఆ సబ్జెక్ట్ చూపించేదాకా 100% మేము పోరాడతాం. బీఆర్ఎస్ టైంలో శారీస్ పొలాలకి దిష్టి బొమ్మలాగా వేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతే చీరలు ఇచ్చారో అవి బ్రహ్మాండంగా కట్టుకుంటున్నారన్నారు, వాస్తవం అంటారా? కాంగ్రెస్ కేవలం చీరలు ఎందుకు ఇచ్చిరండి? ఎలక్షన్ ముందు ఇయ్యదు. ఎందుకంటే వీళ్ళ ప్రభుత్వం ఉంది కాబట్టి దానికి మేము ఎక్కువ పట్టించుకోము. ఎందుకంటే వాళ్ళు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే డిస్ట్రిక్ట్లలో రానియర్ వీళ్ళని తరిమి కొట్టడం ఖాయం, రాళ్లతోడు కొట్టడం ఖాయం అని మన గుంపు మేస్త్రికి బాగా తెలుసు. ఈసారి పోతే ఖచ్చితంగా నన్ను షెట్టికి కట్టేస్తారా, రాళ్లతోటి కొట్టి చంపుతారా అన్న భయం ఉన్నది రేవంత్ రెడ్డికి. అందుకనే ముందు మెల్లగా మా అక్క చెల్లెలకు చీరలు ఇస్తున్నాడు. అవి బతుకమ్మ చీరలు అయితే కాదు. ఎవరు మీరు దయచేసి మీడియా మిత్రులు కూడా బతుకమ్మ చీరలు మాత్రం అనకండి. బతుకమ్మ చీరలు అయితే బతుకమ్మ పేరు పెట్టేసి, ఇప్పుడు బతుకునిచ్చిన బతుకమ్మ పేరు తీసేసి ఇందిరాగాంధీ పేరు అయితే పెట్టారు. వాళ్ళు ఇచ్చింది కేవలము జస్ట్ ఎలక్షన్ కోసమే ఇచ్చారు. అవి ఎలక్షన్వే. ఎట్లా దాదాపు ఒక ప్రాజెక్ట్ దగ్గర బాంబ్ బ్లాస్ట్ జరిగింది, అందుకే ప్రాజెక్ట్ కుంగిందని నిన్న హరీష్ రావు గారు అనటం జరిగింది. ఏమంటారు మీరు? ఇప్పుడు 10 ఏళ్ల నుండి కూలిపోంది. సడన్లీ మీరు రాగానే మీరు నిలవడంగానే ఎట్లా కూలిపోతుంది? ఇవన్నీ నక్కచాతలు అంటారు కదా. రేవంత్ రెడ్డి గారు చేసి బీఆర్ఎస్ని ఎట్లనన్నా ఒక చెడ్డ పేరు దేవాలని చూస్తారు. మీరు ఎంత నంగనాచి వేషాలు వేసినా, మీరు ఎన్ని కథలు పడ్డా కానీ మీ కథలకు ఎవరు ఇప్పుడు నమ్మేది లేదు. ఎందుకంటే 23లో ప్రజలు నమ్మిండ్రు, మోసపోయిండ్రు. ఇప్పుడు మాత్రం మోసపోయేది లేదు. ఇంకోటి
ఇప్పుడు ఇండస్ట్రియల్ ఇప్పుడు బాలనగరే ఉండొచ్చు, ఇక్కడ ఇండస్ట్రియల్ ₹1,00,00,000 విలువ చేసేటివి 10 లక్షలకే ఇచ్చేస్తున్నాడు. అంటే పోషమ్మ గుడ పెడితే మైసమ్మ మాయం చేసింది అన్నట్టు బాపు కేసీఆర్ గారు మొత్తం అన్ని కూడబెడితే ఇప్పుడు మైసమ్మ వచ్చి మాయం చేసిందని రేవంత్ రెడ్డి మాయం చేస్తుండు, అన్ని మింగుతున్నాడు. అంటారు కదా కప్పిన కోళ్ళు మింగే దొంగ వచ్చిందని, కప్పిన కోళ్ళు మింగుతున్నాడు రేవంత్ రెడ్డి.